2025లో మనం కూడుకున్నాము. 2025లో మనం కూడుకొని ఉన్నాము. ఈ 24 అంతా గత సంవత్సరం దేవుడు కాపాడి 25లోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడు. 25లో 2వ ఆదివారం ప్రియులారా, ఈరోజు ఆయన శరీరములోను ఆయన రక్తములో మనం పాలిభాగస్సులము కావలసిన వారమై ఉన్నాం. అయితే ప్రత్యేకంగా ఈ పరిశుద్ధ ఆదివారమున దేవుని యొక్క వాక్యము మన సంఘ క్రమము 31 నైట్ 31 రాత్రికి మనం తీసుకుంటున్న వాగ్దానములోని దేవుడిచ్చిన వాగ్దానములో నుండి మనము ప్రతి వారం 4 వారాలు కానీ 5 వారాలు కానీ ప్రియులారా మనము వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము. మరి ఈరోజు కూడా వాగ్దానములో నుండి చూడండి, ఈ వాగ్దానాన్ని నేను మీకు చూపిస్తాను. వాగ్దానము ఇర్మియా గ్రంథం ప్రియులారా 24వ అధ్యాయములో 6వ వచనము 6వ వాక్య భాగము, వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు మరలా తీసుకొని వచ్చి పడగొట్టగా వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. ఈ వాగ్దానములో గత వారం ప్రియులారా మనము ధ్యానించిన వర్తమానము ఏమై ఉన్నది అంటే, వారికి మేలు కలుగునట్లు అన్నాడు. వారికి మేలు కలుగును అన్నాడు. దేవుని వాక్యములో నుండి ప్రియులారా వారికి మేలు కలుగును. ఈ ఇర్మియా ప్రియులారా తన ప్రజలతో దేవుడు అందించిన మాటలను, ప్రవచనాన్ని వారికి అందిస్తూ, వారు శ్రమలలో కష్టాల్లో ఉన్నప్పుడు, వారు బాధలో ఉన్నప్పుడు దేవుడు ప్రియులారా దేవుని వాక్యములో ఈరోజు నేను మీకు అందించే వాక్యం ప్రియులారా, మరి ఇర్మియా 24లో 6వ వచనం, 24లో 6వ మాట మనము ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడు మనకి ఈ సంవత్సరము ఈ వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ వాగ్దానమును దేవుడు మనకు అనుగ్రహించాడు. గత వారం 5వ తారీఖున ప్రియులారా మనము వారికి మేలు కలుగునట్లు ఇశ్రాయేలీలకు, యూదులకు, తన ప్రజలకు ప్రవక్త అయిన ఇర్మియా గారి ద్వారా బయలుపరిచిన మాట పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా ఈరోజు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మనతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనతో మాట్లాడి మనకిస్తున్న వాగ్దానము ఏమై ఉన్నదంటే, బైబిల్ గ్రంథములో నుండి ఆయన ఇందులో నుండి ప్రియులారా మన వాక్యాన్ని ధ్యానిస్తున్నాము. వారికి మేలు కలుగునట్లు దేవుడు చేసే మేలులను, గత వారం 3 మేలులను ప్రియులారా మనము జ్ఞాపకం చేసుకున్నాం. మన ఇంట ఆయన మేలు చేస్తాడు. రూతు ఇంట ఏ మేలు చేశాడో బెత్లెహేములో మనం చూసాము. 2b మన కష్టాన్ని దీవించి ప్రియులారా అంటే సమకూర్చి ఆయన మేలు చేస్తాడు. మన కష్టం ప్రియులారా మన పంట ఇంటికి వచ్చినట్లుగా, అంటే మన పంటను తినివేసే పురుగు, మన వ్యాపారాలను నష్టపరిచే వ్యక్తుల నుండి దేవుడు మనకు మేలును కలుగు చేస్తాడని గత వారం ధ్యానించాం. ఈ వారం ప్రియులారా అదే వచనముల నుండి మనము ధ్యానించే మాట ఏమై ఉన్నది అంటే, నేను వారి మీద దృష్టి ఉంచుచు అన్నాడు. స్తోత్ర. ఈరోజు నేను చెప్పే అంశము, వర్తమానం ఏమై ఉన్నది అంటే, బైబిల్ గ్రంథములో నుండి ప్రియులారా నేను వారి మీద దృష్టి ఉంచి అన్నాడు. స్తోత్ర, ఆమేన్, హల్లెలూయా. వారికి మేలు కలుగునట్లు అన్నాడు. ఇప్పుడేమో నేను వారి మీద దృష్టి ఉంచి ప్రైజ్ లా అంటే దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ప్రియులారా,
దేవుడు మన మీద ఆయన దృష్టి ఉంచే దేవుడు. దృష్టి అంటే చూచే దేవుడు. దృష్టి అంటే చూచే దేవుడు. కొంతమంది నరదృష్టి, కొంతమంది ప్రియులారా వాళ్ళు కళ్ళు పడ్డాయి, మేము తినేటప్పుడు చూశారు, డబ్బులు లెక్క పెట్టేటప్పుడు చూశారు, సంపాదించేసేటప్పుడు చూశారని కొంతమంది ప్రియులారా అంటూ ఉంటారు. దేవుని వాక్యం ఏమంటుందంటే మనుషుల దృష్టి కాదులే కానీ దేవుని దృష్టి ప్రియులారా, దేవుని చూపు. దేవుని చూపు, మన చల్లని చూపు అనేటప్పుడు ఎవరి చూపు వాడతామంటే దేవుని చూపు, దేవుని దృష్టిని వాడతాం. అంటే దేవుడు కూడా తన ప్రజల మీద ఏమంటున్నాడంటే వారి మీద నేను దృష్టి ఉంచుచు, ప్రజల వారి మీద నేను దృష్టి ఉంచుచు అన్నాడు. అంటే వాక్యం ఏమంటుందంటే ప్రియులారా, ఆయన మన మీద దృష్టి ఉంచే దేవుడు, చూచే దేవుడు. ఆయన చూచే దేవుడు, దృష్టి ఉంచే దేవుడు. ప్రైజ్ హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. వాక్యము సెలవిబడుతుంది బైబిల్ గ్రంథముల నుండి. ఈ 2025లో 2వ ఆదివారం ప్రియులారా, ఈ బల్లారాధన క్రమములో కూడిన మనతో దేవుడు మాట్లాడే వాక్కు ఏమై ఉన్నది అంటే ఆయన దృష్టి ఉంచే దేవుడు. ఆయన దృష్టి ఉంచే దేవుడు. ఆయన చూచే దేవుడు. ఆయన చూచే దేవుడు, దృష్టి ఉంచే దేవుడు. చూడండి, ఆయన ఎప్పుడు చూస్తాడు, ఎలాంటి పరిస్థితుల్లో చూస్తాడు, ఎలాంటి స్థితిగతులతో ఆయన చూస్తాడు అంటే బైబిల్లో ABC చూడండి. తర్వాత 1, 2, 3 ఆయన దృష్టి ఉంచినప్పుడు తాను మనకిచ్చే ఆశీర్వాదము, మేలును ప్రియులారా దేవుని వాక్యములో మనము ధ్యానిద్దాం. బైబిల్లో 139వ కీర్తన 16వ మాటను మనం చదువుకుందాం. 139లో 16వ వచనాన్ని మనం చదువుకుందామండి దేవుని వాక్యములో నుండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. అంటే దేవుడు దృష్టి ఉంచేవాడు, దేవుడు చూచేవాడు. వాక్యములో రాయబడుతున్న మాట ఏమై ఉన్నది అంటే బైబిల్ గ్రంథములో ఆయన మన మీద ప్రియులారా దృష్టి ఉంచటం అంటే ఆయన చూచే దేవుడు. ఆయన ఎప్పటి నుండి చూస్తున్నాడంటే నేను పిండము తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు దేవుని వాక్యములో రాయబడుతున్న మాట ఆయన మన మీద దృష్టి, ఆయన చూచే దేవుడు. మనము బాధలో, కష్టములో, నిట్టూర్పులో ఉన్నప్పుడు అసలు దేవుని దృష్టి, దేవుడు చూస్తున్నాడని మనం అనుకుంటాం. కానీ బైబిల్లో పిండంగా ఉన్నప్పుడు తల్లికే తెలియదు, కనినప్పుడే తల్లికి తెలుస్తుంది రూపురేఖలు. అవునా కదా? ఏమండి, కనినప్పుడు మాత్రమే తెలుస్తుంది, తల్లికి కూడా తెలియదు ఆ పిండం, ఆ రూపురేఖలు. అయితే దేవునికి పిండంగా ఉన్నప్పుడు, రూపురేఖలు ఉన్నప్పుడు ప్రియులారా వాక్యములో మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథముల నుండి. రూపురేఖలు పిండంగా ఉన్నప్పుడే దేవుడు ఏం చేశాడంటే ఆయన చూచెను. మనం చదువుతున్నాము, ఆయన మనం పిండంగా ఉన్నప్పుడే ఆయన మన మీద దృష్టి ఉంచేవాడు. 3వది ప్రియులారా చూడండి, బైబిల్లో నుండి నిర్గమాకాండము 3వ అధ్యాయంలో 7వ మాటను మనం చదువుకుందామండి. బైబిల్లో నిర్గమాకాండము, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న ప్రజల బాధను పిండంగా ఉన్నప్పుడు ఆయన చూచాడు, అంటే దృష్టి ఉంచాడు. ఇప్పుడు 2వది ప్రియులారా బైబిల్లో బాధల్లో ఉన్నప్పుడు చూస్తాడంట. ఒకటి పిండంగా ఉన్నప్పుడే ఆయన చూచే దేవుడు. 2 ప్రియులారా మనం బాధల్లో ఉన్నప్పుడు ఆయన
చూచే దేవుడు బి. మూడవది, దేవుని వాక్యములో నుండి మనం చదువుకుంటున్నాం కదా, రహస్యముగా ఆయన మనలను చూస్తాడు. మనం చూడట్లేదు, దృష్టి ఉంచలేదని మనం అనుకుంటాం. అయితే ఆయన చూస్తాడు, ఆయన దృష్టి ఉంచుతాడు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఇప్పుడు చూద్దాం బైబిల్లో నుండి. ఆయన తన ప్రజలతో 24 అధ్యాయం 6వ వచనములో వారికి మేలు కలగటమే కాకుండా వారి మీద ఆయన దృష్టి ఉంచే దేవుడు. ఈ వాగ్దానములో దేవుడు మనతో మాట్లాడే వాక్యం ఏమై ఉన్నది అంటే, ఆయన దృష్టి ఉంచుతాడు, చూచే దేవుడు. 2025 ఈ 2వ ఆదివారమున దైవ సన్నిధికి వచ్చిన మిత్రమా, ఈ ప్రాంతంలో ఎక్కడ ఏ స్థలములో నుండి వాక్యాన్ని వింటూ ఉన్నావో, నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు బైబిల్లో నుండి. నా దేవుడు సంధిస్తూ దర్శిస్తూ ఉన్నాడు కదా, ఆయన దృష్టి ఉంచలేదు, చూడలేదని నీవు ఆలోచన కలిగి ఉన్నట్లయితే, నా దేవుడు మీ మీద, మన మీద ఆయన దృష్టి ఉంచే దేవుడు, చూచే దేవుడు. ఈ వారం, ఈ నెల నువ్వు ఎలాంటి స్థితిగతుల్లో, ఎలాంటి పరిస్థితిలో, ఎలాంటి ప్రియులారా అపాయాల్లో కృంగి నిరాశగా నలిగి ఉన్నావో, దేవుని వాక్యములో మనం చూస్తున్నాం కదా. దేవుని వాక్యములో రాయబడుతున్న మాట, ఆయన చూచే దేవుడు, ఆయన దృష్టి ఉంచే దేవుడు, ఆయన చూచే దేవుడు, దృష్టి ఉంచే దేవుడు. బైబిల్లో చదువుకుంటున్న వాక్య భాగములో ఆయన చూస్తాడు, ఆయన దృష్టి ఉంచుతాడు. ప్రియులారా, అయితే పిండంగా ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు రహస్యముగా ఆయన చూస్తాడు. రహస్యముగా నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు, నీవు దేవుని దగ్గర మొరపెడుతున్నప్పుడు, దేవుని వాక్యములో మనం చూస్తున్నాం కదా, ఆయన ప్రియులారా నిన్ను చూస్తాడు, చూచే దేవుడు. రహస్యమందు మీ తండ్రి మీకు ఫలాన్ని ఇస్తాడు. మీకేమిస్తాడండి? ఫలమును ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుడు దృష్టి ఉంచితే ఎలాంటి కార్యాలు బైబిల్లో మనం చూస్తామో. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం చదువుకుందామా? ఎస్తేరు గ్రంథం. ప్రియులారా, ఇందాక ఆయన ఎలాంటి స్థితిలో చూస్తాడు చూసాం. 3 విషయాలు. ఏ, పిండంగా ఉన్నప్పుడు చూస్తాడు. బి, ప్రియులారా, బాధలు, కష్టాలు, కన్నీరు ఉన్నప్పుడు చూస్తాడు. సి, ఆయన రహస్యంగా మనం మొరపెట్టినప్పుడు, మనం ప్రార్థించినప్పుడు రహస్యముగా ఆయన మనకేమిస్తాడంటే ప్రతిఫలాన్ని ఇస్తాడు. రహస్యముగా ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రియులారా, ఈ మొదటి నెలలో, ఈ కొత్త సంవత్సరములో నా దేవుడు రహస్యముగా నీకు నూతన క్రొత్త ఫలాన్ని దేవుడు దయచేస్తాడు. స్తోత్ర. నూతన క్రొత్త ఫలమును ఆయన మనకు దయచేస్తాడు, ఆయన అనుగ్రహిస్తాడు. అయితే బైబిల్లో నుండి ఇప్పుడు ఆయన దృష్టి ఉంచితే ఎలాంటి పరిస్థితుల్లో ఉంచుతాడో 3 విషయాలు చూసాము. ఇప్పుడు ఆయన దృష్టి ఉంచితే ఎలాంటి కార్యాలు, ఆశీర్వాదాలు కలుగుతాయి అంటే, నెంబర్ 1, దేవుని వాక్యములో ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయములో ప్రియులారా 9వ మాట, 9వ వచనాన్ని చదువుకుందామండి. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక. చూడండి, అతని దృష్టికి అంటే అక్కడ హేగే, ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. అతడు అలంకరిస్తూ ఉన్నాడు. ఆమెనే రాణి. ప్రియులార, వస్తీకి బదులుగా ఆమె తోలనాడి రాజ్యములో నుండి ఆమె కొట్టివేయబడినప్పుడు అక్కడ రాజుకు ప్రియులారా మరొక రాణిని సిద్ధపరచడానికి కన్నికలందరినీ తీసుకొని వచ్చినప్పుడు ఈ ఎస్తేరు కూడా ఎంపిక అయినట్లుగా మనం చూస్తాం. ఎస్తేరు అంటే నక్షత్రము, స్టార్. ఈ స్టార్కి, నక్షత్రానికి ఉన్న గుణం ఏమిటంటే ప్రియులారా, ఈ జ్ఞానులు దాన్ని చూస్తూ వచ్చారంటే అనేకులను దేవుని వద్దకు తిప్పింది. మనం కూడా అనేకులను దేవుని వద్దకు ఏం చేయాలంటే మనము నడిపియాలి. దేవుని వద్దకు మనం నడిపియాలి. మనం ఏం చేయాలండి? దేవుని వద్దకు మనం నడిపియాలి.
అనేకులను నడిపియాలి, అనేకులను రక్షణలోనికి తేవాలి, అనేకులను మనం బలపరచాలి. బలహీనులు ఉంటారు సంఘంలో, కొంచెం సర్దుకోమన్నా అలుగుతారు, కూర్చోమన్నా అలుగుతారు. ఏమండి, కొద్దిగా తక్కువ పెట్టినా భోజనం అలుగుతారు, ఎక్కువ పెట్టినా అలుగుతారు. మనం ఏం చేయాలంటే వాళ్ళని అలుగుడులో నుండి తిప్పాలి, వాళ్ళు వెనకంజి వేసే దాంట్లో నుంచి తిప్పాలి. వాళ్ళ బలహీనతల్లో నుండి సంఘంలో మనం ఏం చేయాలంటే వాళ్ళని మనం తిప్పినప్పుడు దేవుని రాజ్యాన్ని మనం కట్టినట్టు. ఎస్తేరు అనేకులను ఏం చేస్తుందంటే, అంటే స్టార్ ఈమె యూదులందరినీ రక్షించింది, యూదులను తన వైపుకు మళ్ళించింది. యూదులను ప్రియులారా రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె రాణి అయి ఆ రాజ్యానికి, ఆమె ఉపవాస ప్రార్థనల్లో ప్రియులారా. అయితే ఇక్కడ మనం ఏం చూస్తామంటే అలంకరణ అందరికీ అలంకరించారు, కానీ ఈ హేగే ప్రియులారా ఈమెకి తెచ్చిన ఈ యొక్క వస్తువులన్నిటిని అలంకరించినప్పుడు ఈమె అలంకరణ కరెక్ట్గా సూట్ అయింది. భక్తిలో కూడా దేవుని వాక్యములో మనం ఏమవ్వాలంటే మనము సూట్ అవ్వాలి, అలంకరణలో మనము నిలబడాలి. స్తోత్ర, గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. చప్పట్లు గట్టిగా కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దామండి. ఎస్తేరు దేవుని వాక్యములు ప్రియులారా ఏకే దృష్టికి ఈమె ఇంపైనదిగా నిలబడింది, ఇష్టముగా నిలబడింది ఆయన దృష్టికి. మరి ఈరోజు నువ్వు ఆయన దృష్టికి ఎలా ఉన్నావు? ఆయన దృష్టికి ఇంపుగా ఉన్నావా? ఇష్టంగా ఉన్నావా? ఉన్నప్పుడు అక్కడ జరిగిన విషయం ఏమిటంటే ప్రియులారా, ఆ చదువమ్మ దయ పొందింది, దయ పొందింది కాబట్టి వస్తువులను, భోజన పదార్థములను ఇంటిలో నుండి ఏర్పరిచి ఆమెను అక్కడ 3 విషయాలు చెప్తాను చూడండి. ఆమె ఆయన దృష్టికి ప్రియులారా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ఇంపైనదిగా ఉందంట. దేవుని దృష్టికి ఎలా ఉన్నదంటే ఈమె ఇంపైనదిగా ఉంది. ఎప్పుడైతే దేవుని దృష్టికి ఇంపైనదిగా ఉందో, దేవుని దృష్టికి ఇంపైనదిగా ఉన్నదో, అప్పుడు దేవుడు ఆమె మీద తన దయను చూపించాడు. అంటే హేగే దేవుడు అని రాయబడింది గ్రంథంలో, అక్కడ పరివారమును గూర్చే లిఖింపబడింది. దేవుడు దయ చూపించాడు, మంచి భోజనమును సిద్ధపరిచాడు. 2, 3 శ్రేష్టమైన స్థలం అంట. ఆమేన్ చెప్దాం అందరూ. ఏ స్థలం అంటే ఇది? శ్రేష్టమైన స్థలం. 1 ఆయన దృష్టి ఉంచినప్పుడు ఆమెకు దయకి ప్రాప్తురాలైంది. దయకి ఏమైందండి? ఆమె ప్రాప్తురాలైంది. దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నాం కదా ప్రియులారా, ఆమెకి మంచి ప్రియులారా భోజనము సిద్ధపరచబడింది. అయితే ఆమె అతి శ్రేష్టమైన స్థలములో ఏమైందంటే ఆమె అమర్చబడింది. చూస్తున్నారా బైబిల్ మీరు? 3 విషయాలు అక్కడ ఉన్నాయా? బైబిల్ చూడండి ప్రియులారా. దేవుని సన్నిధి, దేవుని ఆత్మ అభిషేకం ఉన్న స్థలం. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం కదా, అక్కడ ఆమె ఆయన దృష్టికి ఇంపైనది. ఎలా ఉన్నది? అందరు చెప్పండి, ఎలా ఉన్నది? ఇంపైనది. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆమె ఇంపైనది, దృష్టికి ఇంపైనది. అయితే దేవుడు దృష్టి ఉంచినప్పుడు మనం ఇంపైన వారుగా ఉంటాం. అప్పుడు రాయబడుతున్న మాట బైబిల్ గ్రంథములో నుండి మనం చూస్తున్నాం కదా, ఆయన దయ, అక్కడ సమృద్ధికరమైన భోజనం అంటే ఆశీర్వాదం. ప్రియులారా శ్రేష్టమైన ఒక స్థలాన్ని ప్రియులారా, అతి శ్రేష్టమైన ఒక స్థలమును దేవుడు మనకు అనుగ్రహించెను. స్తోత్రం చెల్లిద్దాం.
రెండవదిగా మనం చూసినప్పుడు బైబిల్లో 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయంలో ఏమండి 9వ మాటను మనం చదువుకుందామండి. 16లో 9వ వచనాన్ని చదువుకుందాం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై దేవుని కనుదృష్టి లోకమందంతటా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దేవుని దృష్టి ఆశ మీద ఉన్నప్పుడు వాక్యములో రాయబడుతున్న మాట ప్రియులారా, బలపరచబడును అంటున్నాడు. కానీ అతడు ఏం చేశాడంటే దేవుణ్ణి నమ్ముకొనకుండా అన్ని రాజులను రథాలను నమ్ముకున్నాడు. అతడు బలాన్ని నమ్ముకున్నాడు. అక్కడ ప్రవక్తను నమ్ముకోవాలి. అతడు సేవకుని వైపు చూడలా, సేవకుని యొక్క వాగ్దానం మీద దృష్టి ఉంచలేదు, దేవుని వాక్యాన్ని స్వీకరించలేదు. బైబిల్లో మనం చూస్తున్నాం కదా, దేవుని వాక్యంలో నుండి ప్రియులారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో 2వది ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటున్న మాట ఏమై ఉన్నది అంటే, అతడు దృష్టి ఉంచినప్పుడు, దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, దేవుని మీద మనం ఆనుకున్నప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఈ సంవత్సరం ఈ 2వ ఆదివారం ప్రియులారా, ఒకటి ఆయన దయను, మంచి ఆశీర్వాదాన్ని, అతి శ్రేష్టమైన స్థలాన్ని. 2వది ప్రియులారా, ఆయన బలపరుస్తాడు. స్తోత్ర. ఆయన ఏమవుతాడు చెప్పండి? బలపరుస్తాడు. ఆయన బలపరిచే దేవుడు. ఆయన బలపరుస్తాడు, బలపరిచే దేవుడు. మనకు కావలసిన బలాన్ని ఆయన అనుగ్రహించే దేవుడు. నాకు కావలసిన బలమును కూడా ఆయన ఒకరి ద్వారా రానప్పుడు మరొకరి ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే బలమును ఇస్తాడు. నీకు ఒకవేళ నువ్వు ఆశ్రయించి ఆశించినది వల్ల బలం రాలేదేమో, అయితే నా దేవుడు ఫిలిప్పీ పత్రిక 4:13లో ఏమంటున్నాడు అంటే, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలుగుతాను. చప్పట్లు కొట్టి గట్టిగా మహింపరుద్దామని. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యములు మనం చూస్తున్నాం. దేవుడు మనలను బలపరిస్తే సమస్తమును మనము చేయగలుగుతాం. ఏ ప్రాంతంలో ఉన్నారు మీరు, ఏ స్థలములో ఉన్నారు ప్రియులారా, దేవుడు అంటున్నాడు కదా, ఈ నెలలో ఆయన మనలను బలపరిచే దేవుడు. నీకు ఆరోగ్యం ఇచ్చి బలపరుస్తాడు, ఆశీర్వాదం ఇచ్చి బలపరుస్తాడు. యేసు ప్రభు వారు చాలా ప్రార్థనలో, సేవలో, పరిచర్యలో ఆయన నీరసిల్లి బలహీన పడినప్పుడు ఆయనకున్న శిష్యులందరూ కూడా చెదిరి విడిచిపెట్టారు. కానీ దేవుడు చూడండి, అక్కడ లూకా 22:43 మనం చదువుకున్నప్పుడు, అప్పుడు పరలోకములో నుండి దూత ఆయనకు కనపడి ఆయనను బలపరచెను. స్తోత్ర, ఆమేన్, హల్లెలూయా. అంటే ప్రియులారా, అంటే యేసు ప్రభు వారు ప్రార్థనలో బలహీనపడ్డాడు, సేవలో బలహీనపడ్డాడు, పరిచర్యలో బలహీనపడ్డారు. అప్పుడు దాకా తిన్న వెంటగా ఉన్న వారు బలపరచలేదు, కానీ దేవదూతలు వచ్చి తను ఏం చేశారంటే బలపరచరు. దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు, దేవుడు మనలను బలపరుస్తాడు. చెప్పండి పక్కన వాళ్ళకి, దేవుడు ఈ 2వ ఆదివారమున మనలను బలపరుస్తాడు. ఒకటి ప్రియులారా, దృష్టి ఉంచుతాడు. 2 బలపరుస్తాడు. 3వది ప్రియులారా, 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయంలో 14వ మాటను చదువుకుందాం. 14వ వాక్య భాగాన్ని చదువుకుందామండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి వెతకి విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి స్వస్థపరచెదను. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ఒకసారి చప్పట్లు గట్టిగా కొట్టి కూడా మహింపరుద్దాం.
ఇక్కడ దేవుడు తన దృష్టిని ఆయన చూచినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడంట. దేవుడు ఏం చేస్తాడండి? ప్రార్థన ఆలకిస్తాడు. మన ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు, ప్రార్థన అంగీకరిస్తాడు. వాక్యములో మనం చదువుకుంటున్నాం బైబిల్ గ్రంథములో. ఈ వాగ్దానములో నుండి మనం ధ్యానించిన మాట ఏమై ఉన్నది అంటే, బైబిల్ గ్రంథములో 24వ అధ్యాయం 6వ వచనములో, ప్రియులారా నేను వారి మీద దృష్టి ఉంచుచు. ఆయన చూచే దేవుడు. పిండంగా ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు రహస్యముగా ప్రియులారా బైబిల్లో మనం చదువుకుంటున్నాము. ఆయన దృష్టి ఉంచినప్పుడు ఇంపుగా అంటే ఇంపైన, అంటే దేవుని వాక్యములో ఎస్తేరు మీద దృష్టి ఉంచినప్పుడు ఆమె ప్రియులారా దయను, మంచి ఆశీర్వాదాన్ని, ఉన్నతమైన శ్రేష్టమైన స్థలమును ప్రియులారా ఆమె స్వతంత్రించుకుంది. రెండవది, దేవుడు దృష్టి ఆయన చూచినప్పుడు మనము బలపడతాం. స్తోత్రం, హల్లెలూయా. మనం ఏమవుతామండి? బలపరచబడతాం. మూడవది ప్రియులారా, ఆయన దృష్టి ఉంచి చూచినప్పుడు ప్రార్థన, మనం కన్నీరు, మనం పెట్టే మొర, మన ప్రార్థన ప్రియులారా దేవుడు ఏం చేస్తాడంటే ఆలకిస్తాడు. మన ప్రార్థన ఆలకిస్తాడు, మన ప్రార్థన వింటాడు. ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు, మన ప్రార్థన వింటాడు. స్తోత్ర, గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. బైబిల్లో మనం చూస్తున్నాం కదా, దేవుడు ప్రియులారా మందిరం మీద, ఆ దేశం మీద, ఆ ప్రజల మీద దృష్టి ఉంచినప్పుడు అంట, ఆ మందిరము అక్కడ కట్టబడిన 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయములో కట్టబడిన మందిరము, ఆ ప్రజలు, అక్కడున్న వాటి మీద దేవుడు దృష్టి ఉంచినప్పుడు అంట, దేవుని వాక్యములో రాయబడుతున్న మాట, దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారిని స్వస్థపరిచి వారిని ఆదరించెను. మూడవది ప్రియులారా, ఈ వారంలో, ఈ నెలలో మన దేవుడు మీ మీద దృష్టి ఉంచినప్పుడు మీ ప్రార్థన ఆలకించబడుతుంది, మన ప్రార్థన అంగీకరింపబడుతుంది. మన ప్రార్థన ప్రియులారా ఆయన చెవి ఎగ్గుతాడు. ఒకవేళ ఈ సంవత్సర కాలంలో, ఈ మొదటి నెలలో ప్రియులారా, ఈ 2వ ఆదివారము, ఈ కొత్త సంవత్సరములో దేని గురించి, ఎవరి కోసము, ఏ కార్యం కొరకు మీరు ప్రార్థనలు చేశారు, ప్రార్థించారు? నా దేవుడు అంటున్నాడు కదా బైబిల్ గ్రంథంలో నుండి, ఆయన మన ప్రార్థన, మీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే ఆలకిస్తాడు. ప్రైజలా, స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో దేవుని వాక్యములు చదువుకుంటున్నాం. ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు, మన ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ వాగ్దానములో దేవుడు మనకిచ్చిన వాక్యము ఏమై ఉన్నది అంటే, ఆయన ఎస్తేరు మీద దృష్టి ఉంచి ఆశీర్వదించినట్లుగా, ఆశా మీద దృష్టి ఉంచి బలపరిచినట్లుగా, సొలొమోను దావీదు కాలములో మందిరము, ఆ ప్రజలు, ఆ రాజ్యం మీద దృష్టి ఉంచి ప్రార్థన ఆలకించినట్లుగా, ఈ సంవత్సరం ప్రియులారా, నూతన సంవత్సరం జనవరి మాసములో ఆయన దేవుని వాక్యములో మన మీద దృష్టి ఉంచి తన బలమైన కార్యాలను ఆయన కొనసాగిస్తాడు. అందరూ లేచి నిలబడదాము. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురాని పాదములకు స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. సర్వాధికారి, సకలాశనకు కారణభూతుడ, ఆశ్చర్యకుడ, అద్భుతములు చేయవాడా, నిత్యుడకు తండ్రి, ఉన్నవాడా, అనువాడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ 2025 ప్రభా మీకు స్తోత్రం, 2వ పరిశుద్ధనం ప్రభా మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభా మీకు ఇంతవరకు పాటల ద్వారా మహిమ తెచ్చావు ప్రభా, లేఖనము ద్వారా ప్రభా మీకు స్తోత్రాలయ్యా. ఎస్తేరు మీద దయ ఉంచినట్టుగా ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అవును ప్రభా మీకు స్తోత్రాలయ్యా. మా మీద దయ ఉంది కాబట్టే ప్రభా మీకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని నరికి వేయక, కొట్టి వేయక ప్రభా మీకు స్తోత్రాలయ్యా. మరో
సంవత్సరం మీరు పొడిగించారు ప్రభా, మీకు స్తోత్రాలయ్యా. ఈ సంవత్సరం మీరు పొడిగించిన దాన్ని బట్టి ప్రభా మీకు స్తోత్రాలయ్యా. నీ సన్నిధిలో ప్రార్థించే వారంగా ప్రభా మీకు స్తోత్రాలయ్యా. నీ సన్నిధిలో నిలిచే వారముగా దేవా మీకు స్తోత్రాలయ్యా. ఇతరుల కొరకు భారము కలిగి ప్రార్థించేవారుగా ప్రభా మీకు స్తోత్రాలయ్యా. నశిస్తున్న ఆత్మల కొరకు ప్రభా మీకు స్తోత్రాలయ్యా. ప్రార్థించేవారుగా, దేశం కొరకు ప్రార్థించేవారుగా ప్రభా మీకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని మీరు ఆయుధపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇర్మియా గ్రంథం నుండి అందించిన ప్రతి మాటలు ప్రభా, అది మంచి నేల పని విత్తనమలే ఫలించుటకు మీరు సహాయం ఇచ్చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఉదయకాలం ప్రభా మీకు స్తోత్రాలయ్యా. ఈ మొదటి ఆరాధనలో ప్రభా మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభా మా ప్రార్థన మీరు ఆలకించేవాడివి దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. చేరి వచ్చిన సంఘాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా. ఏ బిడ్డలు ఏ అవసరత కలిగి వచ్చినారో వారి అక్కర్ల అవసరతలు మీరు తీర్చండి ప్రభా. ఈ దినం ప్రభా నీ బలలో మేము చేయబోతుండగా ప్రభా, రాత్రి సిద్ధపాటు సన్నిధిలో అనేక మంది లేరు ప్రభా. మేము కొద్ది మందిగా సమకూడి దేవా మీకు స్తోత్రాలయ్యా. రాత్రి నీ సన్నిధిలో సిద్ధపడి ప్రార్థించి ప్రభా మీకు స్తోత్రాలయ్యా. నీ సన్నిధిలో నిలిచి ఉండగా జ్ఞాపకము చేసుకోండి ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మీకు స్తోత్ర పరిశుద్ధంగా మేము బలలో చేవేసి ప్రభా, లోకంలో వెళ్తుండగా లోక మాలింత అంటకుండా కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నిలబడుతున్న మీ దాస్తుని ఇంతవరకు మీరు మరుగుపరచారయ్యా. ఇంకా జరగబోతున్న 3 సర్వీసులో ప్రభా మీకు స్తోత్రాలయ్యా. నీ ఆత్మ సంచారం మాకు తోడుగా ఉంచయ్యా. సన్నిధిని మీరు ఆశీర్వాదకరంగా కొనసాగించమని ప్రార్థిస్తున్నాము దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో ప్రభా ఈ కరుణాకాలని ప్రజలను మీరు సంధించండి ప్రభా. గత సంవత్సరం అంతా కాపాడారు, వారి పనుల్లో వారి కష్టాల్లో ప్రభా, ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉన్నారు ప్రభా. ఈ 2025లో కూడా మీరు తోడుగా ఉండండి అయ్యా. వారు పూనుకుంటున్న పనిలో విజయాన్ని దయచేయండి దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా, మీకు వందనాలయ్యా. ఇదిగో మార్చి నుంచి జరగబోతున్న ఎగ్జామ్స్లో ప్రభా మీకు స్తోత్రాలయ్యా. ప్రతి బిడ్డలకి ప్రభా మంచి ర్యాంకుతో మీరు నింపండి ప్రభా, మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభా ఈ నూతన సంవత్సరం మేము ప్రార్థిస్తున్నాము దేవా, మీకు స్తోత్రాలయ్యా. 7 బుధవారాలు ప్రభా మీకు స్తోత్రాలయ్యా. గడిచిన 2 వారాలు మీరు ఆశీర్వాదకరంగా జరిగించారు ప్రభా. ఇదిగో అనేక మంది ప్రభా స్తోత్రాలయ్యా చీటీ రాసి ప్రభా మీకు స్తోత్రాలయ్యా. సమస్త వారి సమస్యలు ప్రభా నీ పాదాల చెంత పెట్టి ఉండగా ప్రభా, ఒక్కొక్క సమస్యకి మీరు విడుదల దయచేయండి ప్రభా. రేపు 3వ వారం కూడా మేము కూడుకొని ప్రభా మీకు స్తోత్రాలయ్యా. యవనస్తుల కొరకు ప్రభా, ఉద్యోగాల కొరకు ప్రభా, ఇదిగో ప్రభా వారు చేస్తున్న ప్రతి ప్రయత్నము కొరకు, కుటుంబాల కొరకు ప్రభా మీకు స్తోత్రాలు ప్రార్థించబోతుండగా ప్రభా మీకు స్తోత్రాలయ్యా. నీ కృప మాకు తోడుగా ఉంచయ్యా. జరగబోతున్న ప్రతి కార్యమును ఆశీర్వాదకరంగా, సమాధానకరంగా, దీవెనకరంగా కొనసాగించమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మహిమా స్వరూపుడా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు. కనికరం కలిగిన మా గొప్ప తండ్రి, కృప కలిగిన మా రక్షక, ఈ పరిశుద్ధ ఆదివారము 2వ ఆదివారం మీ సన్నిధిని నాతో మీరు ఉంచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మీరు దృష్టి ఉంచితే ఎలాంటి కార్యాలు జరుగుతాయో వాక్యములో మేము చూసి ఉన్నాం తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. కాబట్టి ఈ 2వ వారం మీ సన్నిధిని కృపను నాతో ఉంచండి, బలపరచండి ప్రభువా. అభిషేకియండి తండ్రి. కూడిన సంఘాన్ని దీవి, ఎత్తబడిన కానుకను కూడా మీరు దీవించి ఆశీర్వది ప్రభువా. కానుక మీద మీ హస్తం ఉంచండి ప్రభువా. తండ్రి నీ పరిచర్యలో మీరు బలపరిచి నడిపి 3వ గురువారము 3వ బుధవారం ప్రభువా ఈ కుటుంబ ఆశీర్వాదపు ఆయా ఉపవాస వాగ్దానాల కూటాలను దీవించి ఆశీర్వదీయమని కూడిన సంఘాన్ని భద్రపరిచి ఇందాక పేర్లు ప్రకటన చేయబడిన ప్రతి కార్యాన్ని ప్రభువా వారి బలహీనతల్లో ఆరోగ్యాన్ని శక్తినిచ్చి నడిపిమని స్వస్థపరచండి ప్రభువా. వ్యాధి బాధల్లో మీరు విడుదలై సమాధానపరచండి. అన్ని విధాల ప్రభువా ఈ నెల ఈ మాసమల్లా నడిపించి ద్వారం తెరవమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రభే సంపూర్ణమైన విజయం, అపవాదికి నాశంలో కలుగునుగాక, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క నిత్య సత్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడిన సంఘానికి ప్రాంతానికి తోడై ఆశీర్వదించి బలపరచి నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు.